హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సంహిత రాజ్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ తమ్నెల్లో చూసారు కదా, ఒకటే రోజులో 5 ప్లేసెస్కి వెళ్ళాము ట్రిప్కి. వీళ్ళందరూ మాతో పాటు వచ్చిన వాళ్ళు, మా బస్లో వాళ్ళు. చూడండి, అందరు హాయ్ చెప్తున్నారు. ఒకేసారి 2 బస్సుల నిండా వెళ్ళాము మేము. ఎక్కడికి వెళ్ళాము, ఎన్ని ప్లేసెస్ చూసాము, అవి ఏంటి, వాటి స్పెషాలిటీ ఏంటి అని ఈ వీడియోలో చెప్తాను. వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. వీళ్ళంతా మెట్పల్లి వాళ్ళే. మేము మెట్పల్లి నుండి స్టార్ట్ అయ్యాము. మెట్పల్లి నుండి నిర్మల్ డిస్టిక్ వెళ్ళాము. నిర్మల్ సైడ్ ఉన్న కాల్వ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము ఫస్ట్. ఇక్కడ కాల్వ చూడండి, ఇది స్పెషల్. ఇందులో మొత్తం చిన్న చిన్న చేపలు ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ చాలా లోపలికి ఉన్నది, అడవి లోపల. ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఈ కాల్వలో అలా చేపల్ని చూసి కొంచెం కాళ్ళు తడుపుకొని వాటర్ చల్లుకొని స్టార్ట్ అవుతున్నారు టెంపుల్కి. ఇందులో అయితే ఈ చేపలు పెంచుతున్నారు అనిపించింది నాకు. చూడండి ఎంత చిన్న చిన్న ఉన్నాయో. ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇక్కడ నుంచి లోపలికి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ టెంపుల్ ఉన్నది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉన్నాయి. చాలా పీస్ఫుల్ ఉంది ప్లేస్. లోపలికి వెళ్ళాక టెంపుల్ కూడా చాలా లోపలికి ఉంది. పీస్ఫుల్ గా ఎలాంటి సౌండ్స్ లేకుండా ఉంది. బాగా అనిపించింది ఇక్కడ. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఈ టెంపుల్ చాలా బాగా తెలుసు అనుకుంటా. నిజామాబాద్ నిర్మల్ సైడ్ వాళ్ళకి. ఎవరైనా నిజామాబాద్ నిర్మల్ సైడ్ వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక టెంపుల్లో ఎంటర్ అయ్యాక అక్కడ చెట్టు దగ్గర పసుపు కుంకుమ అన్ని పెట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు అందరూ. అక్కడ టెంపుల్ మొత్తం చూసి దర్శనానికి వెళ్ళాము మేమైతే. చూడండి లోపల ఎలా ఉందో చూపిస్తాను, లక్ష్మీ నరసింహస్వామిని. ఇక్కడ ఎక్కువ జనాలు ఎవ్వరు లేరు, వెళ్ళిన మా బస్ వాళ్ళే అంతే. సో దర్శనం కూడా తొందర అయిపోయింది, బయటకు వచ్చేసాము. సో మళ్ళీ ఒకసారి ఆ టెంపుల్ సరౌండింగ్స్ అంతా చూసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేమైతే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం రండి. వెళ్ళేటప్పుడు ఈ నేచర్ అయితే సూపర్గా ఉంది తెలుసా. అటు సైడ్ మొత్తం పొలాలు, పంటలు, అంత బాగుంది. నెక్స్ట్ మేము కదిలే దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా అంటే చాలా స్పెషల్ అనిపించింది. ఈ రూట్స్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉన్నాయి. అరకులో ఎలా ఉంటాయో టర్నింగ్స్ అలా ఉన్నాయి. ఒకసారి మీరే చూడండి బస్ వెళ్తున్నప్పుడు ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో. చూసారా ఈ రూట్ ఎలా ఉందో. మేము ఇప్పుడు గుట్ట పైకి ఎక్కుతున్నాం. గుట్ట పైనే ఉందేమో టెంపుల్ అనుకున్నాం, కానీ కాదు. గుట్ట పైన ఒక పెద్ద ఊరే ఉంది. మళ్ళీ ఆ ఊరు కూడా దాటాక గుట్ట కిందికి దిగాలి, అప్పుడు టెంపుల్ ఉంది అక్కడ, కదిలే శివలింగం. ఫైనల్ గా రీచ్ అయిపోయాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ కదిలే పాపహారేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఆ బోర్డు చూడండి. లోపలికి వెళ్తుంటే మొత్తం అడవి. ఇదైతే
ఈ టెంపుల్ మొత్తం గుట్టల మధ్యలో ఉంది. ఎటు చూసినా గుట్టలు, చెట్లు ఇవే కనిపిస్తున్నాయి. ఒక్క బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. చాలా బాగుంది. పెద్ద వాటర్ ఏం లేవు గాని వచ్చిన కొన్ని వాటర్ ఫుల్ ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. చూడండి. నేను ఇదంతా వీడియో మీకోసమే వీడియో కష్టపడి తీసి ఎడిట్ చేసి పెడుతున్నాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లొకేషన్ బాగుందని నేను మా ఆయన కొన్ని ఫొటోస్ కూడా దిగాము. లోపలికి ఎంటర్ అయ్యాక టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇలా ఉన్నాయి. చూసేయండి మీరు కూడా. ఇక్కడ నాగరాజు కూడా ఉన్నాడు. ఈ నాగరాజుకి కాయిన్ వేసి మొక్కేసి లోపలికి వెళ్ళాము. ఇతను ఒక పెద్ద స్టోరీ చెప్పాడు నాకు ఆ పాము గురించి, ఎందుకు వీళ్ళని కాటు వేయేవి అనే దానికి. లోపలికి వెళ్ళాక టెంపుల్ చూడండి ఇలా ఉంది. ఎటు చూసినా గుట్టలు, చెట్లు, పెద్ద పెద్ద బండలు కనిపిస్తుంది. చాలా ఓల్డ్ టెంపుల్. బాగుంది, బాగా అనిపించింది ఇక్కడ మాత్రం. ఈ లైన్ మొత్తం మా బస్ వాళ్ళదే. అక్కడనేమో కొంచెం చిన్నగా ఉంది ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ చిన్నగా ఉంది. ఇక మా 3 బస్సెస్ ఇంకా వేరే బస్సెస్ కూడా వచ్చాయి. అందరూ ఒకేసారి లైన్ కట్టేసరికి ఫుల్ రష్ అయింది ఇక్కడ. కదిలే శివలింగం అంటే ఏంటి చూడాలి అని ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నా నేను కూడా. నెక్స్ట్ ఈ లింగం చూసాక ఇంకా పైన ఏదో చెట్టు ఉందట, ఏదో స్పెషల్ అట, చూద్దాం. వీడియో స్కిప్ చేయకండి. లైన్ లో నిలబడితే టైం వేస్ట్ అని వీళ్ళందరూ వచ్చి ఫొటోస్ వీడియోస్ తీయమని చెప్తున్నారు నాకు. నెక్స్ట్ ఇక్కడ హనుమాన్ విగ్రహం టెంపుల్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా గట్టిగా మొక్కుకొని కాయిన్ పెడితే అక్కడ ఉంటుందట. సో అందరు ట్రై చేశారు, ఎవ్వరికి కూడా అసలు కాయిన్ అక్కడ అతుక్కోలేదు. లాస్ట్ కి నేను అండ్ ఒక అమ్మమ్మ మేము మొక్కి పెట్టగానే కాయిన్ అతుక్కుంది. సో లోపలికి వెళ్ళాక టెంపుల్ లోపల ఇలా ఉంది చూడండి. చాలా పురాతనమైన టెంపుల్. ఇంకా లోపల ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. లోపలికి వెళ్ళాక ఇలా 2 విగ్రహాలు దర్శనం ఇచ్చాయి. సో ఈ కన్స్ట్రక్షన్ చూస్తేనే అర్థమైంది పురాతన టెంపుల్స్ అయితేనే ఇలా ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళాక సో కదిలే శివలింగం అయితే దర్శించుకున్నాను. మీరు కూడా దర్శించుకోండి. బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా వెనక్కి ఒక టెంపుల్ ఉంది. మళ్ళీ ఆ టెంపుల్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. చూద్దాం లోపలికి వెళ్ళాక ఏముంది అనేసి. ఇక్కడ మొత్తం పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇదంతా చెరువు, వాటర్ లేవు. బట్ వాటర్ వస్తే మాత్రం ఇక్కడికి వెళ్ళ రాకుండా ఉంది. ఇక్కడ చూడండి ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు చాలా అంటే చాలా స్పెషల్. ఈ చెట్టు కింద నుంచి వెళ్తే ఎన్ని పాపాలు చేసినా తొలగిపోతాయి అనే పేరు ఇక్కడ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం మనం కూడా ఎలా ఉంటుందని. ఈ ప్లేస్ మాత్రం బాగా నచ్చింది నాకు. ఎంత బాగుంది చూడండి. మొత్తం చుట్టుపక్కల అంతా అడవి, చెట్లు. సో మేము కూడా ఇక్కడ నుంచి వెళ్ళాము.
ఈ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇలా లోపలికి ఎంటర్ అయ్యి అక్కడి నుండి ఇటు అడ్జస్ట్ అవ్వాలట. ఇలా 4 సైడ్స్ ఇలాగే ఉంది. వీళ్ళు చూడండి మాతో వచ్చిన వాళ్ళ కిడ్స్. నేను ఓన్లీ ఛానల్ నేను చెప్పానంతే, మిగతాదంతా వాళ్ళే చెప్తున్నారు. ఫుల్ షార్ప్ అండ్ యాక్టివ్. మా ఆయన కూడా వాళ్ళతో కలిసిపోయాడు. బాగా ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ. పై నుండి వస్తున్నాయి వాటర్. ఆ ఫ్లో చూస్తూ చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాం. మంచి లొకేషన్, ఫొటోస్, వీడియోస్ కూడా. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇంకా 3 ప్లేసెస్ చూడాలి అని ఇక బయటకు వచ్చేసాం. ఇక్కడ బయట చూడండి ఆ టెంపుల్. ఇంకా మేము అక్కడికి ఏం వెళ్ళలేదు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, వెళ్ళాలనుకున్న వారు ఇలా వెళ్ళొచ్చు. మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడవలసిన ప్లేస్ కదిలే శివలింగం. ఇక్కడ అన్నదాన సత్రం ఉంది. అన్నదానం కూడా పెడతారు. మధ్యాహ్నం 1, 2 ఆ టైంలో అయితే పెడతారట. మేమైతే అంత టైం లేము, వెళ్ళిపోయాము ఇక్కడ నుండి. నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ చాలా అంటే చాలా చాలా స్పెషల్, ఫుల్ ఫేమస్. ఈ వీడియో నేను ఆల్రెడీ స్పెషల్గా పోస్ట్ చేశాను. మీరు చూడకపోతే ఈ వీడియో లాస్ట్లో లింక్ ఇస్తాను, చూడండి. కర్ర గణపతి. ఒక్కసారి అక్కడ లైన్ చూడండి ఎలా ఉందో. మాకైతే కర్ర గణపతి దగ్గరనే చాలా టైం అయిపోయింది. సో మేము అక్కడ దర్శించుకున్నాక నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది. స్వయంభూ గణపతి అట చూద్దాం రండి. ఇక్కడ ఇంకా స్పెషల్గా ఉన్నాడు గణపయ్య. నిజంగా కర్రతో చేసినట్టుంది. అది పిల్లలు ఆడుకునేటప్పుడు కర్ర దొరికింది అని ఇంకా ఏదేదో చెప్తున్నారు ఇక్కడ. మీకు నిజంగా ఈ స్టోరీ తెలిస్తే నాకు చెప్పండి, ఓకేనా? కామెంట్ చేయండి. మేము వెళ్ళేసరికి 7 o'clock అవుతుంది. ఆ టైంలో పబ్లిక్ ఏం ఎక్కువ లేరు. దర్శనానికి తొందరనే అయిపోయింది. ఆ టైంలో కూడా అన్నదానం చేస్తున్నారు ఇక్కడ. బయట మాత్రం చాలా పబ్లిక్ ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి స్వయంభూ గణపతి. నిజంగా చూడవలసిన ప్లేస్, చూడవలసిన గణపయ్య. అదంతా రియాలిటీ, మొత్తం కర్రతోటే చేశారు చూడండి.
ఇక్కడ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ షాపింగ్, అన్నదానం ఇంకా జరుగుతుంది కాబట్టి తినేవాళ్ళు తింటున్నారు. నైట్ అయిపోయింది కదా! చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. మంచిగా అనిపించింది. విశాలంగా ఉంది. మేమైతే అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాం. కనగణపతి దగ్గర లైన్‌లో నిలబడేసరికి ఉన్న ఎనర్జీ అంతా పోయింది. సో, ఇక్కడ కోసేపు రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఎక్కడికెళ్ళామో చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్న కల్లూరి సాయిబాబా టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడికెళ్ళే వరకు ఇంకా నైట్ అయిపోయింది. నేను చూపిస్తున్న ప్లేసెస్ అన్నీ మంచి హిస్టారికల్ ప్లేసెసే. పురాతనమైన టెంపుల్స్. చూడండి ఆ కన్‌స్ట్రక్షన్ చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తది. ఇలా పాత గుళ్ళకి వెళ్ళడం, ఒక హిస్టారికల్ ప్లేస్‌కి వెళ్ళడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు లోపల ఉన్నారో లేరో ఎవరు అనుకున్నాం కానీ ఇక్కడ కూడా గన్ పెట్టి పూజిస్తున్నారు. అలాగే మేము వెళ్ళే టైంకి సాయిబాబా రథం స్టార్ట్ అయింది. రథం తిప్పుతున్నారు. సో, మేము కూడా జాయిన్ అయిపోయాం. ఇగ మా కోసం మళ్ళీ స్పెషల్‌గా పంతులు గారు హారతి ఇచ్చారు. పూజ చేసాం చాలా సేపు. సో, ఇక్కడ పూజ చేశాక అతను వేరే లాంగ్వేజ్‌లో చెప్తున్నారు. మరాఠీ లాంగ్వేజ్‌లో. ప్రసాదం తినేసి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అన్నదానం చేశారు 8:30, 9 కల్లా. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా వెళ్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! అందుకే ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పూజ అయిపోయాక ఇలా బ్యాక్ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి కిందకి వెళ్ళడానికి. బ్యాక్ సైడ్ నుంచి మొత్తం చూడండి ఇవన్నీ మొత్తం పెద్ద పెద్ద బండలే ఉన్నాయి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. చూడాల్సిన ప్లేస్. కానీ మేమే డే టైమ్ కాకుండా నైట్ టైమ్ రీచ్ అయ్యాం అక్కడికి.